వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి కాట్లాన్ మామ. సో ఈ మూవీ ఒక మలయాళం డబ్డ్ మూవీ. ఇందులో మన తెలుగు యాక్టర్ సునీల్ గారు కూడా నటించారు. క్యారెక్టరైజేషన్ విలన్ పాత్ర వేశారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్ చాలా పాపులర్ అయింది. ఆయన వేసిన డాన్స్ చాలా ట్రెండింగ్ వచ్చింది. ట్రైలర్ కూడా చూడడానికి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ కూడా చాలా పెంచారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ మామ, మన వీడియో లైక్ చేయండి. అందరూ చూసిన లైక్ చేయడం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఆ సినిమా కాట్లాన్ రివ్యూకి వస్తే ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మామ, ఈ ఏనుగు దంతాలు, స్మగ్లింగ్, అలాగే డార్క్ ఫారెస్ట్ మాఫియా చుట్టూ ఈ కథ తిరుగుతుంది మామ. ఈ మూడు క్యారెక్టర్లు ఉంటాయి, ముగ్గురు విలనిజమ్స్ ఉంటారు, ఏడి, ఆలీ అండ్ జార్జ్ అంటాం. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ సో ఈ అడవిని ఎలా స్వాధీనం చేసుకున్నారు, ఈ అడవిలో ఉన్న సంపదని, అలాగే ఈ ఏనుగు దంతాలను అక్రమంగా ఎలా తరలిస్తున్నారు. ఈ తరలిచ్చే క్రమంలో మన హీరో యాంటోనీ వాళ్ళ నాన్నని ఈ ముగ్గురు కలిసి చంపేస్తారు, లేపేస్తారు అనుకోండి. ఆ సెకండ్ లేపేసిన తర్వాత సాఫీగా తన ట్రక్, హెవీ ట్రక్ చేసే వర్కర్ అనమాట మన హీరో. ఇందులో సాఫీగా హెవీ ట్రక్ డ్రైవింగ్ చేసుకునే ఇతను ఈ విలన్స్ మీద ఎలా తిరగబడతాడు, వాళ్ళ నాన్న మీద చేసిన హత్యకి ఎలా ప్రతీకారంగా తీర్చుకుంటాడు. ఈ మధ్యలో మన ఈ ఏనుగు దంతాల స్మగ్లింగ్ కి మారి అనే క్యారెక్టర్ తో మన సునీల్ గారిని పెట్టారు. ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చాడు, సో ఈ నాన్నని, అడవి సంపదని ఎలా కాపాడాన చుట్టూనే, కోరికని ఎలా నెరవేర్చడానికి చుట్టూనే ఈ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ తిరుగుతూ ఉంటుంది మామ. అయితే ఇందులో యాంటోనీ గురించి చెప్పుకోవాలి. యాంటోనీ పర్ఫార్మెన్స్, మేకప్ చాలా బాగా అనిపిస్తుంది. బికాస్ ఆ స్టంట్స్ క్లైమాక్స్ లో వచ్చేదాన్ని ఏ ఫైట్ లో వచ్చినా స్టైలిష్ గా చూపించాడు. ఆ మేకవర్, బల్క్, రగ్ లుక్ చాలా బాగా అనిపించింది. ఈయన ప్రీవియస్ మూవీస్ మనం చూడలేదు. ప్రీవియస్ గా అయితే ఆర్డిఎక్స్ అనే ఒక మూవీ అయితే వచ్చిందంట. మరి ఆర్డిఎక్స్ మూవీ అయితే మనం చూడలేదు, కానీ ట్రైలర్ అయితే తర్వాత చూసాము. ఓకే, దాంతో పోల్చుకుంటే ఆ మేకవర్ ఇది చాలా బాగానే ఉంది, స్టైలిష్ గా అనిపించింది చూసినప్పుడు. సో ఇక సునీల్ గారి విషయానికి వస్తే, సునీల్ గారు పుష్ప తరహాలోనే ఉంటదేమో ఈ క్యారెక్టరైజేషన్ చుట్టూ, అలాగే అనుకున్నాయి ట్రైలర్ లాగా చూసినప్పుడు. బట్ ఏంటంటే పుష్పలో మంగళం సీనుకి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది మామ. సో ఇందులో పవర్ఫుల్ విలన్ గా నటించారు. ఆ వెయిట్ అయితే తెచ్చిపెట్టారు మంచిగా ఆయన క్యారెక్టర్ వరకు. సో ఇక బీజిఎం విషయానికి వస్తే ప్రతి సీన్ ని ఎలివేట్ చేసేది రవి బాస్రా. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రవి బాస్రా డ్రాగన్, పుష్ప, సలారు, ఇలాంటి సినిమాల్లో ఈయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఎలివేషన్ మూవీస్ కి బాగానే ఉంటది. సేమ్ అదే తరహాలో ఈ సినిమాకి కూడా ఆ ఎలివేషన్ ఫైట్ సీన్స్ కి చాలా బాగా బీజిఎం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా కంటే దాదాపు 50 కోట్లు అయితే ఖర్చు పెట్టారు గ్రాఫిక్స్ కి కానీ, ఇతర విజువల్స్ కి కానీ, సినిమాటోగ్రఫీకి కానీ. మరి అవి ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు చూడి డిసైడ్ చేయండి. నాకైతే ఏదో అంత అనిపించలేదు. కొంచెం చోట్ల బాగుంది, కొంచెం చోట్ల బాగాలేదు అన్నట్టుగా అనిపించింది. సో ఇక మైనస్ విషయానికి వస్తే, సింపుల్ గా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ అనిపించిందా, ఇన్స్టాగ్రామ్ లో చూసే రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్ అన్ని ఒకటి అటాచ్ చేసి చూస్తున్న ఫీలింగ్ అయితే లేదు. హై ఉన్న రీల్స్ అన్ని తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. బేసిక్ గా అదే కలిగింది. మీకు కలిగిందో లేదు కింద కామెంట్లో చేయండి. నాకైతే అలా అనిపించింది. సో బికాస్ ఎందుకంటే కథ పెద్ద కొత్తది కాదు, రొటీన్ కథ. చాలా పుష్ప కానీ, సలార్ కానీ, కేజీఎఫ్ కానీ ఇలాంటి ఈ సినిమాలో ఈ షేడ్స్ మాత్రం చాలా బాగా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి, ఆ రిఫరెన్స్లు బాగా రిఫ్లెక్ట్ అవుతాయి. సో దానివల్ల మీకు పెద్ద ఇంట్రెస్టింగ్ కలగబోవచ్చు. సో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు, బాగా కొరియోగ్రాఫ్ చేశారు. బట్ ఆ యాక్షన్ సీన్ కి వచ్చే డ్రామా, ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది మనం ఫీల్ అవ్వం. అది ఎందుకు వస్తుందన్న ఫీలింగ్ మనకు రాదు. ఏదో పెట్టారు అన్నట్టు ఉంటుంది, కానీ యాక్షన్ సీన్ కి కనెక్ట్ అయ్యే డ్రామా ముందు జరగదు. ప్రతి క్యారెక్టర్ కి ప్లస్ భారీ ఎలివేషన్, ఎలా అంటే ప్రతి క్యారెక్టర్ సిగరెట్ దాక్కుంటూ వస్తుంది. ఎలివేషన్ సూపర్ ఉన్నా సరే డ్రామాలో డెప్త్ లేకపోవడం. సో బేసిక్ ఏంటంటే డైరెక్టర్ గారు ఇక్కడ మేకింగ్ మీద పెట్టిన దృశ్య కథలో పెట్టలేదేమో అన్నట్టు నాకు ఫీలింగ్ అలా కలిగింది. ఇక క్లైమాక్స్కి వస్తే బుర్రపాడు చేసిన ఎడిటింగ్ ఎవడో కానీ సూపర్. ప్రతి షాట్ డబ్ అని కూడా అసలు ఎవరిని కొడుతున్నాడో కూడా తెలియనంత విధంగా ఉంది క్లైమాక్స్. అంత ఫాస్ట్ షాట్స్ కొట్టేశారు. సినిమా 2 గంటలు ఉండటం ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. సినిమా 2 గంటలే ఉండటం ఏ సర్టిఫికేట్ అవ్వడం. బికాజ్ ఈ బ్యానర్ ఆల్రెడీ మాక్రోనో ఒక మూవీ తీశారు. సో మలయాళం డబ్బు, అందులో విపరీతమైన బ్లడ్ బాతింగ్ జరుగుతుంటుంది. కంపేర్ టు దాంతో చేసుకుంటే అంత ఉండదు, కానీ ఒక వైలెన్స్ విధంగా ఉంటది కాబట్టి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. మరి ఓవరాల్ ఈ సినిమా ఎలా ఉంది, హిట్టా ఫ్లాపా అంటే, మనం అందరిలాగా పూలు, టమాటాలు, పుచ్చకాయలు స్టార్లు ఇవ్వంగానే మన సినిమా పరంగా ఇచ్చుకుందాం. ఆ బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, డిజాస్టర్, యావరేజ్, ఈ టర్మ్స్ లో మాట్లాడుకుంటే ఇది నాకు ఒక
అంత నేను ఇంప్రెస్ అవ్వలేదు, అంత ఎంగేజింగ్ అవ్వలేదు. కాబట్టి నాకు ఇది ఒక ఫ్లాప్ మూవీ మామ. మరి మీకేమనిపించింది? మీరు సినిమా చూస్తే మీకు బాగా నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి మా. మర్చిపోదు. అంటే ఉంటాము. బాయ్.